హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డిష్ టీవీ నుంచి వచ్చిన ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. దీంట్లో అయితే కస్టమర్ సపోర్ట్ జాబ్ కోసం అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి కంపెనీ నుండి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఈ జాబ్ గురించి ఇప్పుడైతే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ డిష్ టీవీ గురించి అయితే మనందరికీ తెలుసు కదండి. ఇప్పటికీ చాలామంది డిష్ టీవీ సర్వీస్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో డిష్ టీవీ అనేది ఇండియాలో నెంబర్ 1 టెలివిజన్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. సో ఇలాంటి డిష్ టీవీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వారికి అయితే ఇది మంచి అవకాశం అండి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. అండ్ దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు కాబట్టి ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, వర్క్ ఏముంటుంది, శాలరీ ఎంతవరకు ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కామెంట్లో అయితే రాయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీకు ఈ జాబ్ అప్డేట్ ఇవ్వడానికి మేము చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తామండి. సో మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కంపెనీ నేమ్ వచ్చేసి డిష్ టీవీ. అంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకు డిష్ టీవీ నుండి అయితే రావడం జరిగింది. సో మీరైతే డిష్ టీవీలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫ్రీలాన్సర్ కస్టమర్ సపోర్ట్ అని. అంటే ఇది ఒక ఫ్రీలాన్సర్ జాబ్ అండ్ కస్టమర్ సపోర్ట్ జాబ్ అండి. అండ్ దీనికి ఎనీ లొకేషన్ అండ్ ఫ్రెషర్స్ అని అయితే ఇచ్చారు. సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎక్కడి నుండి అయినా. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇదైతే మనం ఇంటి దగ్గర నుండి అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. అండ్ దీనికి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ వాలంటరీ రిటైర్డ్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉండాలి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే తీసుకోవాలి. అంటే మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా అయితే కస్టమర్లకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకి ఏదైనా సమస్య వస్తే దాన్ని అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఛానల్ ప్యాకేజ్కి సంబంధించిన క్వరీస్, ఇంకా సిగ్నల్ సమస్యలు లేదా ఇతర సర్వీస్కి సంబంధించిన క్వరీస్ అయితే కస్టమర్స్ అడుగుతారు. సో మీరైతే దానికి సొల్యూషన్స్ ఇవ్వాలి. అంటే కస్టమర్ క్వరీస్ని అయితే మీరు రిజాల్వ్ చేయాలి అనమాట. అండ్ కస్టమర్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని అప్డేట్ చేయడం అండ్ వాళ్ళ అకౌంట్ లేదా సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే మీరైతే వాళ్ళకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. అండ్ చాట్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే కస్టమర్లను అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే మీ మెయిన్ వర్క్ అండి. అండ్ ఈ వర్క్ ఇంటి నుంచే చేయాల్సి ఉంటుంది కాబట్టి జాబ్లో చేరిన తర్వాత కంపెనీ నుంచి అయితే ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. అండ్ ఈ జాబ్కి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలి కాబట్టి మీకైతే వర్క్ సెటప్ అనేది ఉండాలి. అంటే మీ దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, అంటే మీ శాలరీ విషయానికి వస్తే కంపెనీ అయితే మంచి ప్యాకేజ్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారండి. అండ్ ఇతర బెనిఫిట్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, పర్ కాల్ బేసిస్ అని అయితే పేమెంట్లో ఉంది. అంటే మీకు కాల్కి తగ్గట్టు శాలరీ అనేది వాళ్ళైతే డిసైడ్ అనేది చేస్తారు. అండ్ అలాగే కొన్ని కాల్స్లో అయితే రీఛార్జ్ కంప్లీషన్ అని కూడా ఇచ్చారు. కాబట్టి ఈ జాబ్కి అప్లై చేసే ముందు పర్ కాల్ పేమెంట్ ఎంత, రీఛార్జ్ కంప్లీషన్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం బెటర్. అండ్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ దీనికైతే 15 to 20K వరకు అయితే శాలరీ అనేది ఉండొచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నోటిఫికేషన్ లింక్ అనేది ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లై చేసే ముందు అయితే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చూడండి. అండ్ దాని తర్వాత మీరు అప్లై నో పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా మీ ఫుల్ నేమ్ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత మీ సిటీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేయాలండి. అండ్ ఆ తర్వాత అడిగే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయాలి. అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ అనేది చేయాలి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు డిష్ టీవీ నుంచి అయితే మెయిల్ అండ్ కాల్ అయితే వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ కోసం. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఎక్కువ రౌండ్స్ లేకుండా సింపుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే తప్పకుండా అప్లై అయితే చేయండి. సో ఈ ఆపర్చునిటీని అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.